10 ఏండ్లు ఉంటా అని చెప్తున్న నీ మాటలకి అంటే చేతలకి ఒక పొంతనైతే ఉండాలి కదా, ఏమైతుంది? ఆయన మాటలకు 10 నిమిషాలు నువ్వు ఎవరెవరింటికి అమ్మా, పోయి కండవాలు కప్పేంత సమయం ఉందే, ఒక 10 నిమిషాలు 6 నిమిషాలు వాళ్ళ కోసం కేటాయించే పరిస్థితి లేదా? మరి నేను అదే అంటున్నా కదా, ఒక బిజినెస్ మ్యాన్, ఒక రియల్ ఎస్టేట్ మ్యాన్ ముఖ్యమంత్రి అయితే ఇది న్యాయం జరుగుతుందని అనుకోలేం మనం. మొదట మనం నమ్మిన మాట నిజమే. నేను కూడా నమ్మి మా ముఖ్యమంత్రి మా తమ్ముడే అవుతాడని చెప్పిన నేను ఓపెన్గా. మరి తమ్ముడు ఎక్కడ పోయిండో కానీ ఇలా నన్ను, నా కులాన్ని, మాదిగ జాతిని కంటికి కనబడకుండా చేసిండు. ఇక నిరుద్యోగులు నమ్మి ఓట్లేసినందుకు, అసలు దళితులు మొదట కాంగ్రెస్కి వేస్తారు ఓటు. ఆ కాంగ్రెస్ పార్టీకి వేసిన దళితులని ఒక్క సీటు 80 లక్షల మంది ఉంటే ఒక సీటు కూడా ఇవ్వకుండా 10 మంది ముఖ్యమంత్రులను చూసిన ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి అన్యాయం, ఘోరం, అవమానపరిచినటువంటి ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇది చాలా భరించడానికి 70 సంవత్సరాలు వచ్చినాయి నాకు. నాకే ఆయన ఇంటర్వ్యూలే. నేను పోతేనే సుమారు 6 గంటలు బయట కూర్చొని పెట్టినాను. సరే అయినా కూడా మాట్లాడదామని కూర్చున్నాను నేను. ఫైనల్గా ఆయన ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. అంటే ఇంత బిజీగా ఉన్నాడు చూడు ఆయన, చాలా బిజీగా ఉన్నాడు. ఏం బిజీగా ఉన్నాడు అంటే అసలు ఇంటికాడ ఎవడన్నా వచ్చి కూర్చుంటే ఎన్ని వేల కోట్లోడు వచ్చిండో అది మొదలు చూస్తాడు ఆయన. దాంట్లో మన షేర్ ఎంత వస్తుంది, అది ఆయన మనసులో ఉన్నటువంటి విషయం. దానికోసమే ఆయన ప్రయాణం తప్ప ప్రజల కోసం కాదు. ప్రజల మనిషి కాలేడు. చేర్చుకునే బిజీలో ఉన్నాడు. ఆ రోజు ఏమన్నారు, బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నప్పుడు ఆయన వాళ్ళు ఏదో చేసి టెక్నికల్ క్లాస్ చూపించి విలీనం చేసుకున్నారు. ఆ విలీనం తర్వాత మొన్న పోటీ చేసిన వాళ్ళలో జస్ట్ 2 గెలిచిరు. ఒకరు సుధీర్ రెడ్డి అయితే ఒకరు సబితమ్మ గెలిచిరు. మిగతా 9 మంది పోయారు. ఇప్పుడు అది తెలుసుకొని కూడా ఒకవేళ అక్కడ మిస్టేక్ జరిగింది, ఈ మిస్టేక్ మేము చేయకూడదు అనేది కాకుండా కారణం చూపిస్తున్నాడు. నన్ను గూర కొడతారట, ఎవరాలు చూస్తా, మీరు గూర కొడుతుంటే నేను చూస్తుంటా, నేను అందుకే చేర్చుకుంటున్నా అంటూ రాహుల్ గాంధీ పెట్టిన మేనిఫెస్టో. విలువగలిగిన మనిషి ఎవడన్నా మాట్లాడతాడా? ఒక మాట, లాల్ బహదూర్ శాస్త్రి ఎక్కడో ట్రైన్ యాక్సిడెంట్ జరిగితే ఆయన రిజైన్ చేసిండు. ఆయనకి ఏం సంబంధం? ఇప్పుడు విలువలు లేని మనిషి అని ఎథిక్స్ లేవు కదా. ఎథిక్స్ లేనప్పుడు ఇక ఉల్టానే మాట్లాడతారు. ఇప్పుడు కేసీఆర్ తప్పు చేసిండు, నువ్వు చేయాలని ఎక్కడుంది? నేను ఆయన గోషుడ కొడతా, ఆయన గొంగడి బొంతుడ కొడతా, ఇవా అంటే అర్థం ఏంటంటే మనిషి ఎంతసేపు కసి కక్ష కనబడుతుంది అతని లోపల, కానీ ప్రేమ కనబడటం. కారణం ఏంటి? మెచ్యూరిటీ లేదు. ఈజ్ నాట్ ఏ లీడర్ అంటున్నాయి. అందుకనే ఈజ్ నాట్ ఏ లీడర్. లీడర్ కాని వ్యక్తి సీఎం అయ్యిండు. ఇప్పుడు నీకు మనం 10 మంది ముఖ్యమంత్రులను చూశాను నేను. విజయభాస్కర్ రెడ్డి కానీ, రాజశేఖర రెడ్డి కానీ, వాళ్ళ పలకరింపు కానీ, వాళ్ళు పేదవాన్ని గౌరవించే విధానం కానీ కళ్ళతో చూసినా, నేను అనుభవించిన. ఒక మాట చెప్తున్నా, ఎన్టీ రామారావు గారు ఉన్నారు, అగో అక్కడున్న చూడు, నా ఫోటో చూడు, అక్కడ బ్రహ్మాండంగా ఆయన ఇంట్లో డిన్నర్ ఇచ్చాను నాకు మ్యారేజ్ తెల్లారి. మహనీయుడు. సామాజిక న్యాయం కొరకు ఆలోచన చేయగలిగిన పరిస్థితి ఉంటే ఇట్లా రాదు. అట్లా ఉంటే ఈ ఈ ఈ ఈ పరిస్థితి రాదు. ఎవడన్నా పిల్లలను పట్టుకొని ఇష్టం వచ్చినట్టు కొట్టి వాళ్లకు రకరకాలుగా ఇబ్బందులు పెడితే ఏ రకమైన ప్రభుత్వం ఇది? అంటే నీకంటే ఇప్పుడు అవతల మార్చిన ప్రభుత్వాన్ని మార్చుకున్నాం, మరి వాళ్ళకంటే నువ్వు అదనంగా చేస్తున్నది ఏంది నిరుద్యోగులకి? అది కదా ఇప్పుడు నువ్వు రాహుల్ గాంధీని తీసుకొచ్చి అశోక్ నగర్లో నిలబెట్టి బ్రహ్మాండంగా ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పినావు. ఇచ్చినవా? నిరుద్యోగ భృతి కాదు కదా, అసలు వాళ్ళని బతకకుండా చేస్తున్నాడు ఇవాళ. ఇది అన్యాయం కదా. నిరుద్యోగ భృతి ఖచ్చితంగా ఇవ్వాలి. నిజంగా ఫస్ట్ రాగానే ఆయన చేయాల్సింది ఏంటంటే నిరుద్యోగ భృతి ఇవ్వాలి స్టార్టింగ్, తర్వాత ఉద్యోగాలు ఇవ్వాలి, తర్వాత రైతు బంద్ ఇవ్వాలి. 15,000 ఇస్తా అన్నావు, ఇచ్చినవా? ఏమండి? అదేవిధంగా పెన్షన్ 4,000 ఇస్తాను. పాత పెన్షన్లే ఇస్తాడు ఈయన, ఇంకా కొత్త పెన్షన్ ఏమి ఇస్తాడు ఈయన? అమ్మాయిలకు ఇది మన 18 సంవత్సరాల పైబడిన వాళ్ళకి స్కూటీలు ఇస్తున్నారు. అంతేకాకుండా 2,500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తా అన్నాడు. మరి ఎప్పుడు ఇస్తాడో ఏం సంగతి జనం ఎదురు చూస్తా ఉన్నారు. అంటే ఒక్కటి అనుకోవచ్చు, ఏముందిలే ఇంకా గట్టెక్కినాం కదా. యు ఆర్ కరెక్ట్. ఇంకా 4 ఏళ్ల దాకా ఎలక్షన్లు లేవు, 4 సంవత్సరాల 3 నెలల దాకా ఎలక్షన్లు లేవు. ఏదో లోకల్ బాడీ వస్తే మనం అదో చూపిస్తాం, అదేముంది లోకల్ బాడీ. మెయిన్ ఎలక్షన్ లేవు, మనం అడిగేటోళ్ళు ఎవరు? ఇప్పుడు అదే వచ్చింది. ఇప్పుడు ఆయనకి ఏంటంటే ఓడదాటినాక ఓడమలే, ఓడదాటినాక బోడిమలే అని ఉందిగా సామెత. అట్లా ఆయన దాటిండు. ఇప్పుడు జనాన్ని ఎట్లా పీక్క తినాలి, ఎట్లా జనంని ఏ విధంగా ఇంకా మోసం చేయాలనే ఆలోచన ఉండదు తప్ప మరొకటి కాదు. ఆయన ఏ రకంగా ఒక లీడర్ అంటే ఏంటి మేడం?
ఆస్తులు పెంచుకోవటమా? ఎందుకు మీకు ఈ ఆస్తులన్నీ? ఒక మీ లీడర్ అంటే జనాన్ని ఇబ్బంది పెట్టమా? ఒక మనిషి బాధపడుతుంటే ఆ బాధ లీడర్ కూడా పంచుకున్నోడు లీడర్. అంతేగాని అవతల మనుషులు బాధపడుతుంటే సంతోషపడేటోడు ఆయనేం లీడర్ అండి ఎవడైనా సరే. ఇది చాలా దుర్మార్గమైనటువంటి పరిపాలన ఈ రాష్ట్రంలో నడుస్తూ ఉంది. అది నాకు ఇంటర్వ్యూ ఇస్తే వస్తే నేను మాట్లాడుతానంటే నాకే ఇంటర్వ్యూ ఇవ్వటం లేదు, నేనేం చేయాలి చెప్పిగా తల ఎడగొట్టుకోవాలి. కాబట్టి ఇవాళ ప్రెస్లో లేకపోతే పార్టీలో ఉండి ఈ ప్రెస్లో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. డైరెక్ట్గా పోతాం, 4 మాటలు మాట్లాడతాం, వస్తాం. పదవి సంగతి దేవుడెరుగు. కానీ ఆ అవకాశం ఎవడికి లేదు. కారణం ఏంటంటే అతను ఒక నియంతగా ఇవాళ కొనసాగుతూ ఉన్నాడు. ఆయన సేపు ఏంటంటే ఢిల్లీని మేనేజ్ చేసుకున్నంత కాలం నన్ను ఎవడేం చేయలేడు అనే ఒక అభిప్రాయం కింద ఆయన రాజ్యాన్ని నడుపుకుంటాడు. నేను ఇంతకుముందు చెప్పాను కదా, కాంగ్రెస్ పార్టీని లీజుకు తెచ్చుకున్నాడు. ఢిల్లీనే మొత్తం చక్కర్లు, ఢిల్లీ టు హైదరాబాద్, హైదరాబాద్ టు ఢిల్లీ టు హైదరాబాద్. ఇప్పటికే 100 సార్లు పోయి వచ్చినట్టుండు. ఇక పరిపాలన ఏం చేస్తాడండి ఆయన?